హండ్రెడ్ ఫోల్డ్ ఆఫ్ బ్లెస్సింగ్, నూరింతల ఆశీర్వాదము. సో దేవుడు నాకు చెప్పాడు 100. సో 100 days ఫాస్టింగ్ చేయమని చెప్పాడు దేవుడు. సో 3 days 3 nights ఉన్నప్పుడు నాకు అనిపించింది, వై 100 క్వశ్చన్, 100 అంటే ఏంటిది? సో దాన్ని బైబిలికల్ గా మనం ఆలోచించాలి. ఏదైనా కూడా దాని వెనకాల మర్మం ఏంటిది? 100 అనే నెంబర్ లో మర్మం ఏంటిది? ఇప్పుడు మనము 100 అని ఎప్పుడు యూజ్ చేస్తామండి? 100% అని యూజ్ చేస్తాము ఎప్పుడైనా, అంటే ఫుల్ కంప్లీట్నెస్ కి 100% అని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒక ఎగ్జామ్ లో 100కి 99 వచ్చాయి, కంప్లీట్ మార్క్స్ వచ్చాయంటామా? ఫుల్ మార్క్స్ వచ్చాయంటామా? అనం కదా. 99.99 వచ్చినా కూడా అది ఫుల్ మార్క్స్ కిందికి రాదు. 100/100 మార్క్స్ వస్తేనే ఫుల్ మార్క్స్ వచ్చినాయి అంటాం. దానిని 100 గా పరిగణిస్తాం, అంటే ఫుల్నెస్ గా పరిగణిస్తాము 100 days. ఇప్పుడు అబ్రహాం కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు 70 సంవత్సరాలకు, కానీ ఆయన 100 సంవత్సరానికి ఫుల్ఫిల్ అయింది. అంటే 100 సంవత్సరాలకు పిల్లలు పుట్టడం సాధ్యమవుతుందండి? అస్సలు సాధ్యం ఉండదు. కానీ ఆ 100వ సంవత్సరంలో కూడా పిల్లలు పుట్టాడంటే 100 నెంబర్ ఏంటిదంటే కంప్లీట్ గా ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పాసిబుల్ అయ్యే నెంబరు 100 నెంబరు. సో అకార్డింగ్ టు ది బైబిల్. సో మనం ఏ చూసినా బైబిల్లో గ్రహించే చెప్పాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో నుంచి. సో కొన్ని రిఫరెన్సెస్ తీయడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బైబిలికల్ మీనింగ్ ఆఫ్ ది నెంబర్ 100. సో 100 అనేది సంఖ్య యొక్క బైబిల్ అర్థం. బైబిల్లో ఉన్న అర్థం ఏంటిది? 100 అనే సంఖ్య, దాని గురించి నేర్చుకుందాం. వై వీఆర్ డూయింగ్ 100 days ఆఫ్ ఫాస్టింగ్. 100 days ఫాస్టింగ్ మనం ఎందుకు చేస్తున్నాము? ది నెంబర్ 100 సిగ్నిఫైస్ కంప్లీట్నెస్. సో సిగ్నిఫైస్ 100 యొక్క సూచన క్రియ ఏంటంటే కంప్లీట్నెస్ అమ్మ, అండ్ ఫుల్నెస్. సో ఫుల్నెస్, ఇట్స్ ఎ కంప్లీట్నెస్, ఫుల్నెస్ అండ్ టోటల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్ పర్పస్ ఆర్ ప్లాన్. So God purpose and God plan, it will be fulfillment in the number of 100. So it's a completeness and fulfillment will be there. So ఇది ఒక 100 as per the Bible significance. It's a completeness అంటే కంప్లీట్ గా ముగించడము, ఫుల్నెస్ అంటే నిండుగా ఉండడం, ఫుల్ఫిల్మెంట్ అంటే కంప్లీట్ కావడము. ఎవరిది? గాడ్ పర్పస్ అండ్ గాడ్ ప్లాన్. The symbolism is seen in instance such as Abraham being 100 years old. సో అబ్రహాము 100 years old వచ్చాడు. when his son Isaac was born. సో ఈసాక్ పుట్టినప్పుడు అబ్రహాంకి ఎన్ని ఇయర్స్? 100 years. why it is not happen 99? why it is not happen 98? why it is not happening 95? because God purpose and God plan was fulfilled 100th years of అబ్రహాం. సో అక్కడ నుంచే ప్రామిస్ అనేది మొదలైంది 100 years నుంచి. అండ్ రిప్రజెంటింగ్ ద కంప్లీట్ రియలైజేషన్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. అంటే దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాను, పిల్లల్ని ఇస్తానని, నీకు గర్భఫలాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ అది కంప్లీట్ గా ఎప్పుడైపోయిందండి? 100 years కి కంప్లీట్ అయిపోయింది. అబ్రహాంకి 1008 వచ్చినప్పుడు. సో మన 100 years కూడా, మన 100 days ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా కంప్లీట్నెస్, ఫుల్నెస్, ఫుల్ఫిల్మెంట్స్ ఆఫ్ ది గాడ్స్ పర్పస్ అండ్ ప్లాన్. సో ఈ 100 days లో మీరు ప్రార్థించండి. కరెక్ట్ గా 100 days పెట్టుకుందాం మనం. ఈ 100 days లో మనము ఇంకా ఆత్మలు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, శక్తులు ఎదగాలి, బలంలో ఎదగాలి, ఇంకా ధనములు ఎదగాలి, ఐశ్వర్యంలో ఎదగాలి, ప్రాస్పరిటీలో ఎదగాలి, గుడ్ హెల్త్ లో ఎదగాలి, సక్సెస్ లో, విక్టరీలో. ఈ 100 days లోపల మనకి ఏంటంటే సకల దరిద్రము వెళ్ళగొట్టబడాలి, సకల పేదరికము, సకల లేమితనము, సకల అనారోగ్య సమస్యలు వెళ్ళిపోయి గాడ్ ప్రామిసెస్ అన్ని కూడా మన జీవితంలో నెరవేరాలని ప్రార్థించుకుందాం ఈ 100 days ఫాస్టింగ్ లో. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ 100-fold ఇంకొక రిఫరెన్స్ ఉందండి బైబిల్లో. దేవుడు ఒకటి చెప్తాడు, 100 ఆశీర్వాదము. ఎవరైతే ఈ వాక్యం విని వాళ్ళ వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళు 30 నుంచి 60 60 నుంచి 100 ఫలిస్తారని యేసు ప్రభువారు ఒక సందర్భంలో చెప్తాడు. ఇట్స్ ఎ 100-fold అంటే 100 ఆశీర్వాదము. It's a concept of 100-fold written indicating the maximum possible abundant blessing or results. It's a maximum possible abundant blessing or results. ఇక 100% రిజల్ట్స్ అండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడంటే ఎస్ 100% ఆశీర్వదించాడు. నాట్ ఈవెన్ 50%, నాట్ ఈవెన్ 20%. ఈ నెలలో మీరు పంట వేశారు, లాభం ఎంత వచ్చింది? 100% లాభం వచ్చింది. ఈ నెలలో, ఈ సంవత్సరంలో మీకు హైక్ ఎంత వచ్చింది? 100% హైక్ వచ్చింది. సో ఇట్స్ అబౌండెంట్ బ్లెస్సింగ్, ఇట్స్ 100% రిజల్ట్. So when a significant event happens the age of 100, it can be symbolized the full and complete manifestation of God's promise.
సో ఇట్స్ అ గాడ్స్ ప్రామిస్ అండ్ కంప్లీట్ మేనిఫెస్టేషన్, అంటే మహిమ అంటే ఉజ్జీవము. ఆ యొక్క దేవుడి యొక్క ప్రామిస్ ఇచ్చాడు కదా, ఆ ప్రామిస్ లోకి వచ్చింది 100 days. సో మీరు కూడా కొన్ని వాగ్దానాలు తీసుకోండి, లేకపోతే బైబిల్లో ఉన్న వాగ్దానాలను నెరవేర్చమని అడుగుదాము దేవుణ్ణి. సో ఇలా కొన్ని రిఫరెన్సెస్ తీసాను మీకు కళ్ళ కట్టిన చూపిద్దామని. అబ్రహామ్స్ ఏజ్ ఏ సింబల్ ఆఫ్ ఫుల్ఫిల్డ్ ప్రామిస్. అబ్రహాం ఏజ్ ఎంత? ప్రామిస్ ఫుల్ఫిల్ అయినప్పుడు 100 ఏజ్. సో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫుల్ఫిల్ ప్రామిస్, సిగ్నిఫికెంట్. అబ్రహాం ఏజ్ సింబలైజ్డ్ గాడ్స్ మిరాక్యులస్ పవర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ఈజ్ ప్రామిసెస్. చూసారా అండి, అబ్రహాం ఏజ్ అదొక సింబల్ లాగా తీసుకుందాము. 100 ఏజ్ అనేది ఒక సింబల్ లాగా. సో అలాగే మన 100 days ఆఫ్ ఫాస్టింగ్ కూడా ఒక సింబల్ లాగా తీసుకుందాము. ఏంటిది సింబల్? గాడ్స్ మిరాక్యులస్ పవర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ఈజ్ ప్రామిసెస్. చూసారా అండి, ఆయన ప్రామిసెస్ నెరవేర్చడానికి 100 years పట్టింది అబ్రహాంకి. అలాగే ఈ 100 days లో కూడా దేవుడి యొక్క మిరాకిల్ పవర్ కావచ్చు, దేవుడి యొక్క ఫెయిత్ఫుల్నెస్ కావచ్చు, ఫుల్ఫిల్లింగ్ దేవుడి ప్రామిసెస్ కావచ్చు, ఈ 100 days లా కావాలని ప్రార్థించుకున్నాం. ఈవెన్ వెన్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, అంతే కదండి. ఇప్పుడు 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన స్త్రీ గర్భాన్ని ధరించగలుగుతుందా? ధరించలేదు. 100 సంవత్సరాలు వచ్చిన పురుషుడు తను పిల్లల్ని కలగలుగుతాడా? తన భార్య భర్తలు ఇద్దరు కలిసి 100 సంవత్సరాలు వచ్చినాక పిల్లల్ని కలగలుగుతారా? కనలేరు. అంటే మనిషికి అసాధ్యము. సో 100 numbers అనేది మనిషికి అసాధ్యము, కానీ దేవుడికి సాధ్యము. సో ఈవెన్ వెన్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, అంతే కదా అండి. 100 సంవత్సరాలు వచ్చిన భార్య భర్తలు పిల్లల్ని కనడము హైలీ ఇంపాసిబుల్. బట్ దేవుడికి మాత్రము పాసిబుల్. ఎందుకు? ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి 100 number. ఇట్ షోస్ దట్ గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్ ఈవెన్ వెన్ ఇట్ సీమ్స్ డిలేడ్. ఒకవేళ డిలే అయినా కూడా అది పర్ఫెక్ట్ టైమింగ్ దేవుడికి. ఇప్పుడు అర్థమవుతుందండి 100 లో ఎంత గొప్ప మర్మం ఉందో. 100 number లో ఇట్స్ ఎ మిరాక్యులస్ పవర్, ఫెయిత్ఫుల్నెస్, ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిసెస్. సో ఇది ఒక రిఫరెన్స్ లాగా తీసుకుంటున్నాం మనం. అబ్రహాం యొక్క లైఫ్ స్టైల్ కానీ, అబ్రహాం యొక్క బ్లెస్సింగ్ కానీ 100 అనేది ఒక రిఫరెన్స్ లాగా తీసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాము. గాడ్స్ మిరాక్యులస్ పవర్ అండ్ ఫుల్ఫిల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ హిస్ ప్రామిసెస్. సో ఇవి 100 యొక్క సింబలైజేషన్. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. జెనసిస్ 12th chapter 1st verse. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. సో దేవుడు బ్లెస్ చేసే ముందు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈ విల్ డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సో దేవుడు ఈ ప్రపంచం నుంచి మనల్ని విడుదల కలిగిస్తాడు, అంటే సపరేట్ చేస్తాడు. ఈ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన విచారాల నుంచి విడుదల కలిగిస్తాడు. అందుకే ఈ 100 days ఫాస్టింగ్ ఎవరైతే ఉంటున్నారో, ఇసోలేట్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు వేరుపరచుకోండి ఈ లోకం నుంచి. ఎంత వీలైతే అంత ఆ ఫేస్బుక్, ఆ ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేసి మీరు దేవుడితో ఎక్కువసేపు గడపండి. అప్పుడే ఆ 100 days యొక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు అబ్రహాము పిలుచుకుంటున్నాడు దేవుడు, వేరు వచ్చేసే నువ్వు అబ్రహాము, నువ్వు దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీవు నాకు చూపించు దేశమునకు వెళ్ళుము. సో సపరేట్ గా అంటున్నాడు. సో గాడ్ మనతో మాట్లాడాలంటే వీ షుడ్ సపరేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. గాడ్ యొక్క ప్రత్యక్షత మనం చూడాలంటే వీ షుడ్ సపరేట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ చూడాలన్నా వీ షుడ్ సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. సో చూద్దాము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. సో దిస్ ఈస్ అ బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ అబ్రహాం. ఇట్స్ ఎ ప్రామిస్ గివెన్ బై గాడ్. దేవుడు ఈ ప్రామిస్ ని ఇస్తున్నాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ప్రామిస్ 1. నిన్ను ఆశీర్వదిస్తాను, ప్రామిస్ 2. నీ నామాన్ని గొప్ప చేస్తాను, ప్రామిస్ 3. నీవు ఆశీర్వాదకరంగా నొందుదు, 4 ప్రామిసెస్. చూసారా అండి, ఈ ఒక్క వర్స్లోనే 4 ప్రామిసెస్ ఉన్నాయి. ఇలా ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు, నీకు ఇది ఫుల్ఫిల్ చేస్తానని. సో యెహోవా అతని చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతని కూడా వెళ్ళెను. సో దేవుడు ఏ చెప్పాడో అబ్రహాం అలా చేశాడు. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు దేవుడు చెప్పాడు కదా, నీ దేశం నుంచి బయటకు వచ్చేసేయని. సో బయలుదేరినప్పుడట 75 ఏళ్ల ఈడు గలవాడు, 75 సంవత్సరాలు. గుర్తు పెట్టుకోండి, దేవుడు ఎప్పుడు పిలుచుకున్నాడు? దేవుడిని 75 సంవత్సరాలకు పిలుచుకొని ఆశీర్వదిస్తానని ప్రామిస్ ఇచ్చాడు.
సో ప్రామిస్ ఇచ్చిన సంవత్సరం 75 సంవత్సరాలు. అందుకే నేను కొన్ని లైన్స్ అన్ని ఎల్లో చేసేసాను, ఇంపార్టెంట్ అన్ని కూడా గ్రహించాలి వీటన్నిటిని కూడా. సో ఆది కాండము 17వ అధ్యాయము 15వ వచనం, మరియు దేవుడైన నీ భార్య షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలేనగా ఆమె పేరు షారా. సో ఇక ఆమె పేరు మారుస్తున్నాను, ఆమె పేరు షారాయి అనొద్దు, షారా అని అనమంటున్నాడు దేవుడు. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. చూసారండి, ఆమెను ఆశీర్వదిస్తా అంటున్నాడు, గర్భఫలం ఇచ్చి ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఆమె జనములకు తల్లి అయి ఉండును. చూసారా, మనందరికీ తల్లి ఆమెనే, జనములకే తల్లి అయి ఉండును. సో ఆమెకు ఏది ఉంది లోటు? అన్ని ఉన్నాయి, ఆస్తి ఉన్నది, పాస్తి ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ బిడ్డలు లేరు. కానీ ఎక్కడైతే దేవుడు కొదువ ఉంటుందో గుర్తు పెట్టుకోండి, దేవుడు దాన్నే సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వాళ్ళకు పిల్లలు కొదువగా ఉంది, అలాంటి పిల్లలు కొదువగా ఉన్న ఆ తల్లిని దేవుడు ఏం చేస్తున్నాడు? అనేక జనములకు తల్లిలాగా మారుస్తున్నాడు. సో మనకు ఏ విషయంలో కొదువ ఉందో దాని గురించి ఎత్తిపట్టి ప్రార్థిస్తే దేవుడు దాని విషయంలో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ పిల్లలకు వాళ్ళకు షార్టేజ్, సో అందుకే దేవుడు ఆ విషయంలో గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమా? దేవుడు మీరు ప్రార్థించండి, దేవుడు ఆ లేమితనాన్ని తీసేసి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, చూసారా, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా. చూసారండి, 100 ఏండ్ల వాడు అంటే ఇక్కడ జెనెసిస్ చాప్టర్ 12 లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 75 సంవత్సరాలకు దేవుడు వాగ్దానం ఇస్తే జెనెసిస్ చాప్టర్ 12 లో ఆయన 100 ఏండ్లు వచ్చేసరికి జెనెసిస్ చాప్టర్ 17కి వచ్చేసరికి 100 years అంటే 25 సంవత్సరాలు అయిపోయాయి. ఇక అబ్రహాంకి వాగ్దానము ఇచ్చేశాడు, కానీ వాగ్దానం నెరవేరట్లేదే. 25 సంవత్సరాలు అయింది, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు అయింది. సో అప్పుడు అబ్రహాము సాగిలపడినవి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా. సో క్వశ్చన్ మార్క్, 100 సంవత్సరాల వాళ్ళకు సంతానము కలుగునా? ఎలా కలుగుతుంది? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, మనుషులకు ఇది హైలీ ఇంపాసిబుల్. 90 ఏండ్ల అంటే 90 years షారా కనున. సో 90 సంవత్సరాలు ఒక స్త్రీకి వచ్చిందంటే ఆ పిల్లలు కనే ధర్మం ఆగిపోతుంది, ఆ పిల్లలు కనే నేచర్ ఆ శరీరానికి ఆగిపోతుంది. సో అంటే హ్యూమన్ కి ఇది హైలీ ఇంపాసిబుల్. ఈ యొక్క సిచ్యువేషన్, ఈ కండిషన్ హైలీ ఇంపాసిబుల్. సో దేవుడేమో 70 సంవత్సరాలకు పిలిస్తే ఇప్పుడు అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చాయి, అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కూడా 25 సంవత్సరాల నుంచి మీకు కాని ఆశీర్వాదం, మీకు రాని ఫలాలు, మీకు రాని అభివృద్ధి, ఈ యొక్క 100 days ఫాస్టింగ్ లో మీరు విశ్వాసంతో నమ్మకంతో అడిగారా? ఆ 20 సంవత్సరాల్లో రాని అద్భుతాలు ఈ 100 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ లో మీరు చూడగలుగుతారు. అందుకే షారా కనున అని మనస్సులో అనుకునేను. సో ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్, ఇట్స్ ఎ హ్యూమన్ నేచర్. సో డౌట్ ఆన్ గాడ్, రిమూవ్ ద డౌట్ ఆన్ గాడ్ ఆల్ దీస్ డేస్. ఓకే, 100 days లో దేవుడి పైన ఉన్న డౌట్ ని తీసేసుకోండి. సో అందుకైనా మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిత్యంగా, జెనసిస్ 18 చాప్టర్ 10th verse, మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలగని చెప్పాను. సో చూస్తున్నాడు దేవుడు మళ్ళీ ఒకసారి వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. 18వ అధ్యాయంలో షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పును. షారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమున వినుచుండెను. అబ్రహాము షారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. చూసారండి, భార్య భర్తలు ఇద్దరు ఏమైపోయారు? వృద్ధులైపోయారు, ఎగ్జాస్ట్ అయిపోయారు. స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయేను. చూసారా, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయింది. ఇక పిల్లలుగానే నేచరు, పిల్లలుగానే తత్వము ఆ బాడీకి ఆగిపోయింది ఎప్పుడో. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఎవరు? అబ్రహాము షారాయ ఇద్దరు కూడా హైలీ ఇంపాసిబుల్. 75 years అంటే ఓకే, కొంచెం హోప్ ఉండే. 100 years కి వచ్చేసారు, అయినా హోప్ లేదు, హోప్ కోల్పోతున్నారు. ఆమె శరీరం కూడా మారిపోయింది, ఇక పిల్లలు కనడానికి శక్తి లేదు. అబ్రహాం ఏమో బహుకాలం గడిచిన వృద్ధులై ఉన్నారు. అబ్రహాము షారయ్య బహా వృద్ధులుగా, ఇంకా రేపో మాపో మరణానికి వెళ్తున్నారు. ఈ సమయంలో వాళ్ళని పిల్లలు కనాలి, కానీ దేవుడైతే వాగ్దానం అయితే ఇచ్చాడు పిల్లలు ఇస్తానని, కానీ వీళ్ళైతే ఇక రేపో మాపో అన్నట్టుగా ఉన్నారు. ఇక వాళ్ళకు నేచర్ మారిపోయింది, ఆ శరీరంలో శక్తి లేదు, తత్వ లేదు. గుర్తు పెట్టుకోండి, మీకు కూడా ఇక అలిసిపోయారా, సొలసిపోయారా? ఇక నా జీవితం ఇంతే, ఇక కాదని అనుకుంటున్నారా? సో టుడే నైట్ గాడ్ ఈస్ గివింగ్ ద న్యూ హోప్ టు ఎవ్రీబడి డ్యూరింగ్ దిస్ 100 days ఫాస్టింగ్. ఈ 100 days లోపల దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు.
ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మన విశ్వాసమే, గుర్తు పెట్టుకోండి. సో నిలిచిపోయిన కనుక శారా, నేను బలము ఉడికిన దాననై తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చూసారా అండి? సో వాళ్ళకి డౌట్ వచ్చేసింది. కరెక్టే, 100 years ఇస్ ఎ హ్యూమన్ కి హైలీ ఇంపాసిబుల్, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. ఆ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నా బలం ఉడికింది, ఇక నా బలం లేదు, నా శక్తి లేదు, సత్వ లేదు. ఎందుకంటే 9 నెలలు ఆ 90 సంవత్సరాల శారాయి 9 నెలలు ఆ గర్భంలో నిలబడాలా, 9 నెలలు మోయాలా ఆ గర్భాన్ని, ఆ టైంలో పిల్లలకు పాలివ్వాలా, ఆ 90 సంవత్సరాలకు హైలీ ఇంపాసిబుల్. సో నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు, ఇక నా యజమానుడు కూడా వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను. ఇక ఏమైతుందిలే, ఇక నా జీవితం ఇంతే, నాకు ఇక పిల్లలు పుట్టరు, ఇక నాకు ఉద్యోగం రాదు, నాకు ప్రాస్పరిటీ ఉండదు, నా జీవితంలో ఇక సుఖం ఉండదు, ఇక సంతోషం ఉండదు, ఇక ఆనందం ఉండదని అనుకుంటున్నారా? సో గాడ్ ఈస్ గివింగ్ ద న్యూ హోప్ ఫ్రమ్ టుడే. మీ అందరికి న్యూ హోప్ ఇస్తున్నాడు దేవుడు. అబ్రహాము చూడండి, జెనసిస్ చాప్టర్ 21 చూడండి, జెనసిస్ చాప్టర్ 12 లో దేవుడు ప్రామిస్ ఇస్తే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యేసరికి 21 అయింది. అంటే 10 chapters, అంటే 25 years అయిపోయింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. చూసారా, ప్రామిస్ ఫుల్ఫిల్ అయింది. ఎన్ని ఇయర్స్ కి? 99 కాదు, 98 కాదు, 97 కాదు, 90 కాదు, 100 ఏండ్ల వాడికి అబ్రహాంకి ఏమైందట? ఇస్సాకు పుట్టాడట. 100 years. సో ఇప్పుడు అర్థమైందా? 100 years ప్రామిస్ ఏంటిది? ఫుల్ఫిల్మెంట్. గాడ్ యొక్క ప్లాన్ కావచ్చు, గాడ్ యొక్క పర్పస్ కావచ్చు, గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ కావచ్చు, ఇట్స్ ఎ ఫుల్ఫిల్ టైమ్, ఇట్స్ ఎ 100 number. And Abraham was 100 years old when his son Isaac was born unto him. సో 100 ఏండ్ల వాడు. చూసారా అండి? హైలీ ఇంపాసిబుల్ అనుకున్న అబ్రహాము శారాయి ఇప్పుడు ఏమైంది? పాసిబుల్ అయిపోయింది. సో యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. సో ఈ 100 days ఫాస్టింగ్ లోపల జస్ట్ పుట్ సమ్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఆ ఆశీర్వాదం కావాలి, నేను ఇంకా దేవుళ్ళు ఎదగాలి, ఇంకా వాక్యం ఎదగాలి, ఇంకా నేను ప్రాస్పరిటీ చూడాలి, ఇంకా నాకు డబుల్ ప్రమోషన్ కావాలి, ఇంకా నేను ఘనంగా నేను ఇచ్చించబడాలి. ఈ 100 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్లో, ఈ 100 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్లో నాకున్న సకల దరిద్రాలు పోవాలి, సకల అనారోగ్య సమస్యలు పోవాలి. జస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్రే డ్యూరింగ్ దిస్ 100 days. 100 days కంటిన్యూస్ గా ప్రేయర్ చేయండి, నాన్ స్టాప్ గా ప్రేయర్ చేయండి. ఒక్కరోజు కూడా అలసిపోకుండా, సోల్సిపోకుండా బలము పొందుకొని చేయండి. దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. సో రోమీలకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. చూడండి, చాలా మంది ఇప్పుడు అందరు ఎగ్జైటెడ్ గా ఉన్నారు. 1 day, 2 day, 1 week, 10 days, ఇక డౌన్ కావద్దు. చాలా మంది కొన్ని శోధనలు వస్తుంటా ఉంటాయి, కొన్ని బలహీనతలు వస్తుంటా ఉంటాయి, సిక్నెస్ అవుతుంటాయి, పోనీలే వదిలేద్దాం. సో బలహీనుడు కావద్దు. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి. చూసారా, అబ్రహాము పట్టుకున్నాడు, వాగ్దానం అయితే పట్టుకున్నాడు. నమ్మకం అటు అటు అయినా కూడా విశ్వాసంలో బలహీనుడైతే కాకుండా వాగ్దానాన్ని పట్టుకొని 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, 100 years వయసు గలవాడు ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, అంటే ఇక శరీరం ఇక మరణానికి దగ్గరగా ఉన్నట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని. ఇక 100 సంవత్సరాలు వచ్చాయి, కానీ విశ్వాసం అయితే ఉంది, కానీ శరీరం అయితే పని చేయట్లేదు, శరీరంలో అయితే మార్పులు వచ్చేసాయి, మృతతుల్యమైనట్టుగా ఉంది. కానీ ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక, వాగ్దానాన్ని పట్టుకొనే ఉన్నాడు అబ్రహాము, సందేహించట్లేదు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. అందరు గుర్తు పెట్టుకోండి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఈరోజు మీరు ఏ కారణం చేతైతే మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో ఈ వాక్యాన్ని గుర్తు పెట్టుకోండి. దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు. మీకు ఉన్న ఉపవాస ప్రార్థనలో, ఈ 100 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు మీ అందరి యొక్క, మనందరి యొక్క, నాతో సహా అన్ని సమస్యలు, అన్ని శ్రమలు, అన్ని పోరాటాలు తీర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. సో ఎవరు కూడా ఫెయిత్ లో డౌన్ కాకండి.
ఎందుకంటే 100 days ఫాస్టింగ్ అంటే ఒక 10 days కి 15 days కి మంచి ఎనర్జీ ఉంటుంది, 1 week ఎనర్జీ ఉంటుంది, మెల్లిమెల్లిగా ఉంటుంది, తగ్గుతుంటాటది. నో, అలా ఎప్పుడు తగ్గద్దు. ఇప్పుడు మనం డే 1 రోజు ఎలాగైతే ఎనర్జీగా ఉన్నామో డే 100 వరకు కూడా అదే ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయాలి, అదే ఫెయిత్ మెయింటైన్ చేయాలి. మీరు ఏవైతే వాగ్దానాలు పట్టుకున్నారో ఆ వాగ్దానాలను నెరవేర్చమని దేవుణ్ణి అడగండి, ప్రార్థించండి. మీరు ఏది ప్రార్థించినా దేవుడికి సాధ్యం అండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏది ప్రార్థించినా, ఎంత ప్రార్థించినా దేవుడికి సాధ్యం. అది గుర్తుపెట్టుకో. ప్రాస్పరిటా దేవుడికి సాధ్యం, సక్సెస్ దేవుడికి సాధ్యం, విక్టరియాస్ దేవుడికి సాధ్యం, మ్యారేజా దేవుడికి సాధ్యం, గర్భఫలమా దేవుడికి అసాధ్యము లేనే లేదు ఆయనకు. సో ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, ఆ లెవెల్ కి వెళ్ళి అడగండి దేవుడిని. సో అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. సో ఫెయిత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ దీస్ ఫాస్టింగ్ ప్రేయర్స్. సో వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ డూ ద ఫాస్టింగ్ ప్రేయర్స్. ఎందుకంటే శోధనలు వస్తుంటాయి, వేదనలు వస్తుంటాయి, బలహీనలు వస్తుంటాయి. వీటన్నిటిని జయించాలంటే విశ్వాసముతో జయించాలి. సో అదొక ఎగ్జాంపుల్. సో అబ్రహాము యొక్క 100 ఏజ్ ఒక రిఫరెన్స్ లాగా తీసుకున్నాము. సో 100 యొక్క ఏజ్ యొక్క రిఫరెన్స్ ఏంటిది? ఫుల్ఫిల్మెంట్, కమిట్మెంట్, గాడ్స్ ప్లాన్. డిలే అయినా కూడా అండ్ ఇంపాసిబుల్, హ్యూమన్ నేచర్ కి ఇంపాసిబుల్ అయినా కూడా దేవుడి వల్ల సాధ్యమవుతుందని ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఇంకొక పెరబుల్ బైబిల్లో ఇంకొక దగ్గర 100 అని రాయబడింది. సో పెరబుల్స్ ఆఫ్ ది లాస్ట్ షీప్ రిప్రజెంట్ ద హోల్. సో ఒక దగ్గర దేవుడు ఒక ప్రవచిస్తాడు, ఒక బోధనను చెప్తాడు. 100 గొర్రెలు అనే ఒక వర్డ్ ని యూజ్ చేస్తాడు. సో సిగ్నిఫికెన్స్, ది 100 షీప్ రిప్రజెంట్ కంప్లీట్నెస్. సో 100 అనేది కంప్లీట్నెస్ ఆర్ ది హోల్ ఫ్లోక్. ఒక జనాంగాన్ని దేవుడు 100గా పోలుస్తున్నాడు. ఇప్పుడు ఒక సంఘానికి 10,000 మంది వచ్చారనుకోండి, దాన్ని 100% లాగా తీసుకుంటాము. 5,000 వచ్చారనుకోండి, 50% లాగానే తీసుకుంటాం కదా అండి. అంతేగాని 10,000% అని చూసుకుంటామా? చూసుకోము. ఒక సంఘానికి 1000 మంది వచ్చారనుకోండి, 1000కి 1000 మంది వచ్చారనుకోండి 100% అంటాం, కానీ 1000% అనం కదా, 1000% అనం కదా. ఒక 500 వచ్చారనుకోండి 500% అనము, 50% అంటాము. సో అలాగే 100 ఈస్ ద రిప్రజెంట్ ఆఫ్ కంప్లీట్నెస్ ఆఫ్ ది హోల్ ఫ్లోక్. అనే ఒక సంఘాన్ని ఆయన 100%గా పోలుస్తున్నాడు. ది స్టోరీ ఇల్లిస్ట్రేట్ గాడ్స్ డీప్ కేర్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ హౌ హీ వాల్యూస్ ఈవెన్ వన్ లాస్ట్ సోల్. 100 యొక్క రిప్రజెంట్, ఇప్పుడు ఒక సంఘానికి 100 మంది మనుషులు వచ్చారనుకోండి, 100 సోల్స్ వచ్చాయనుకోండి, దేవుడికి 100 సోల్స్ ఇంపార్టెంటే. సో ఆయన కంప్లీట్నెస్ ఇంపార్టెంట్. 99 99 100లో 99 ఉండి ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా ఆయన కేర్ చేస్తాడు. అందుకే 100కి 100 మెన్ ఉన్నప్పుడే దేవుడు కంప్లీట్నెస్ గా గుర్తిస్తాడు. అయితే చూద్దాము మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో, మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా, 100 అంటే 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా. అంటే దేవుడికి 99 కాదు, 100కు 100 మంది కావాలంటున్నాడు. అర్థమవుతుందా అండి? కంప్లీట్నెస్ అడుగుతున్నాడు దేవుడు, ఫుల్ఫిల్నెస్ అడుగుతున్నాడు దేవుడు. సో ఇక్కడ 100 గొర్రెల్లో సరే పోనీ ఒకటి పోతే పోనీలే, 99 గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకుంటున్నాడా? సరే పోనీ ఒక విశ్వాసి పోతే పోనీలే, 99 మంది విశ్వాసం ఉన్నారు కదా అనుకుంటున్నాడా? అనుకోవట్లేదు. 99 ఉంటే ఇన్కంప్లీట్, దేవుడు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు భూలోకంలో ఎంతమంది రక్షించబడ్డారు, ఇంకెంతమంది రక్షించబడలేరు. సో అందరు రక్షించబడాలని దేవుడి చిత్తమా కాదా ఈ వాక్య ప్రకారం చూస్తే? అందుకే భూలోకంలో 800 కోట్ల జనాభా ఉంటే 800 కోట్ల మంది జనాభా రక్షించబడడం దేవుడి చిత్తము. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుడి చిత్తము కాదు. అందుకే 100 ఈస్ ద సింబల్ ఆఫ్ కంప్లీట్నెస్. సో 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా. సో చూసారండి, 99 ఉన్న దేవుడు వద్దంటున్నాడు, నాకు 100కి 100 కావాలంటున్నాడు. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ 100. వాడు దానిని కనుగొని నెడలా 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు 99లో 100లో ఒకటి తప్పిపోయింది, 99 ఉన్నారు, ఇంకొక 1 కూడా వచ్చింది అనుకోండి, దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతా అంటున్నాడు. సో 100. అందుకే కదండి మనం అన్నిటికీ 100 తోటే కోలుస్తాము. 100%. ఈసారి మార్కులు వస్తాయా? 100% పాస్ అవుతాను అంటారు కదా. నువ్వు పాస్ అవుతావా? 100% పాస్ అవుతా, లేకపోతే 100% ఫెయిల్ అవుతా. నీకు ప్రార్థనకు జవాబు వస్తుందా? తప్పకుండా 100% నా ప్రార్థనకు జవాబు వస్తుంది. సో నువ్వు చచ్చిపోతావా? లేదు, 100 ఏళ్ళు బ్రతుకుతాను. సో అందరం మనము ఆయుష్ను కూడా దేంతో కొలుస్తామండి? 100 తోటే కొలుస్తాం కదా. సో 100 ఈజ్ అ ఫుల్ఫిల్నెస్. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు కూడా చూడండి, సెంచరీ
100 తోటే కొలుస్తారు. అంటే ఒక 100 పరుగులు వచ్చాక వాళ్ళు బ్యాట్ పైకి లిఫ్ట్ చేస్తారు. క్రికెట్ గేమ్ లో కూడా 100 రన్స్. సో 99కి అవుట్ అయ్యాడు అనుకో ప్లేయరు, అప్పుడు అది కంప్లీట్నెస్ కిందికి రాదు. అతను బ్యాట్ కూడా ఎత్తలేడు 99 వచ్చినా కూడా. సో 100 వచ్చినప్పుడే ఆ బ్యాట్ లిఫ్ట్ చేస్తాడు. సో సెంచరీ అంటారు. సో ఒక మనిషి 100 సంవత్సరాలు బతికాడు అనుకోండి, కంప్లీట్ గా బతికాడు అంటారు. అదే 99 సంవత్సరాలకే చనిపోయాడు అనుకోండి, అరే ఆ ఒక్క విషయంలో కూడా, ఆ ఒక్క సంవత్సరం విషయంలో కూడా లోటు ఉంటది. సో 1 ఈస్ ద లోట్ అన్నట్టు, ఆ ఒక్క విషయం కూడా లోటు ఉంటది. 99 ఇప్పుడు 100కు 99 మార్కులు వచ్చింది అనుకోండి, ఒకరు వాడు సంతోషంగా ఉంటాడా అండి? ఉండడు. 100కు 90 ఒక 50 మార్కులు వచ్చినాడన్న సంతోషంగా ఉంటాడు కానీ 100కు 99 మార్కులు వచ్చినోడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అయ్యో ఇంకొక మార్క్ వస్తే ఆ 100కు 100 మార్కులు, ఆ 100కు 100 ఫుల్ఫిల్ అయ్యేది కదా అని ఆలోచిస్తాడు. చూసారా అండి? ఆ 100కి అంత పవర్ ఉంది. 100కి అంత పవర్ ఉంది. ఇప్పుడు నాకే ఉన్నది. 100కు 50 వచ్చినాకో పర్లేదురా, 50 మార్కులు వచ్చినాయి, ఇంకా 50 పోతే పోనీ అనుకుంటాం. కానీ 100కు 99 మార్కులు వచ్చినాకో ఆ ఒక్క మార్క్ వస్తే బాగుండేది, ఆ ఒక్క మార్క్ కూడా పోయింది. సో ఇట్స్ ఏ కంప్లీట్ హ్యాపీనెస్ ఇచ్చేది 100కు 99 మార్కులు వచ్చినప్పుడు కాదు. ఈవెన్ 50 మార్కుల కంటే 99 మార్కులు ఎక్కువైనా కూడా ఆ ఎప్పుడైతే ఆ 100/100 వస్తుందో అది కంప్లీట్నెస్ అవుతుంది, హ్యాపీనెస్ అవుతుంది. ఇప్పుడు క్రికెట్ ఆడే వ్యక్తి కూడా 99 మార్కులు, 99 పరుగుల దగ్గరనే ఆగిపోయాడు అనుకోండి, వాడు హ్యాపీనెస్ ఉండదు. 99 కొట్టిన సంతోషము కంటే ఆ ఒక్క రన్ను కొట్టకుండా అవుట్ అయిన బాధ ఎక్కువగా ఉంటది. సో అలాగే ఈ యొక్క మన స్పిరిచువల్ వరల్డ్ లో కూడా, దేవుడి దృష్టిలో కూడా 99 గొర్రెలు రక్షించబడిన కంటే ఆ ఒక్క గొర్రె తప్పిపోతుంది అన్నది కూడా దేవుడి బాధ ఎక్కువగా ఉంటది. సో అందుకే 100 ఈస్ ద రిప్రజెంట్ ఆఫ్ కంప్లీట్ హోల్నెస్, కంప్లీట్నెస్, ఫుల్ఫిల్నెస్. సో అది 100 యొక్క మనకు కూడా తెలియదు కదండి ఇంత గొప్ప మర్మం ఉన్నదని 100లో. సో అందుకే వాడు దాన్ని కనుగొని నేడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంతే కదండి. 99 ఎప్పుడు కూడా హ్యాపీనెస్ ఇవ్వదు, 100 హ్యాపీనెస్ ఇస్తుంది. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. సో 100/100 ఇప్పటి నుంచి. సో అందుకే ప్రార్థించండి. నూరింతల ఆశీర్వాదము, నూరింతల శక్తి, నూరింతల బలము, నూరింతల వాగ్దానము నెరవేరాలి. నూరింతల ప్రార్థన శక్తి, నూరింతలుగా. ఇప్పుడు మనం దేవుల్లో కూడా 50% ఎదిగితే సరిపోతుందా అండి? 20% ఎదిగితే సరిపోతుందా? 99% ఎదిగితే సరిపోతుందా? 99.99% ఎదిగితే సరిపోతుందా? లేకపోతే 100/100 ఎదిగితే సరిపోతుందా? సో మనకు కూడా ఇప్పుడు 100/100 ఎదిగితేనే మనకు ఆ ఫుల్ఫిల్నెస్ అనేది ఉంటుంది. సో అందరం కూడా 100%, 100కు 100% ఎదగాలని కోరుకుందాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. సో ఇప్పుడు రెండు సూచన క్రియలు 100 నెంబర్ మీద 2 చూసాం మనము. ఏంటిది? ఒకటేమో అబ్రహాం ఏజ్ 100 ఇయర్స్, రెండోదేమో 100 గొర్రెలు తప్పిపోతే 99 గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె విషయంలో, అంటే అదొకటి. ఇప్పుడు ఇంకొకటి ఐజాక్ హార్వెస్ట్. ఐజాక్ ఒక పంట వేస్తాడండి. ఆయన పంట వేసినప్పుడు నూరింతలుగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. నూరింతల ఆశీర్వాదానికి బ్లెస్సింగ్ సూచన క్రియ ఏంటి తెలుసా అండి? 100 యొక్క సూచన క్రియ అబౌండెంట్ బ్లెస్సింగ్ అండ్ రివార్డ్. సో ఐజాక్ హార్వెస్ట్, ఐజాక్ అనే వ్యక్తి అబ్రహాం కుమారుడు ఇజాక్ ఉన్నాడు కదా, ఆయన పంట వేసినప్పుడు నూరింతల ఆశీర్వాదం వచ్చిందంటూ. అబౌండెంట్ బ్లెస్సింగ్ అండ్ రివార్డ్. సిగ్నిఫెన్స్ హియర్ 100-fold రిటర్న్ సింబలైజ్ డివైన్ బ్లెస్సింగ్. 100 అనేది డివైన్ బ్లెస్సింగ్, సూపర్ న్యాచురల్ అబౌండెన్స్ అండ్ గాడ్స్ ప్రొవిజన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఐజాక్ సోడ్ డ్యూరింగ్ ఏ ఫిమేని. అంటే ఐజాక్ అనే వ్యక్తి కరువులో పంట వేసాడండి. వరదలు అంటే వర్షాలు లేవు, పంటలు లేవు, సో ఎండలే ఉన్నాయి, కరువులో ఉన్నాయి. కరువులో పంట వేసినప్పుడు ఆయనకు నూరింతలుగా పంట వచ్చిందండి, నూరింతల ఆశీర్వాదం వచ్చింది. సో ఐజాక్ హార్వెస్ట్ అబౌండెంట్ బ్లెస్సింగ్ అండ్ రివార్డ్. ఇట్స్ ఏ 100 folds ఆఫ్ సింబలైజ్ డివైన్ బ్లెస్సింగ్. ఇట్స్ కంప్లీట్ గా సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ అండి, డివైన్ బ్లెస్సింగ్ అండి. ఇక్కడ కష్టపడి పంట వేశాడు, కానీ పండించాల్సింది ఎవరు? దేవుడే కదా. ఫలించేలాగా చేసేది ఎవరు? దేవుడే కదా. సో కరువులో పంట పండుతుందండి, కరువులో పంట పడదు. సో అందుకే చూద్దాము డివైన్ బ్లెస్సింగ్, సూపర్ న్యాచురల్ అబౌండెన్స్ అండ్ గాడ్స్ ప్రొవిజన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. చూసారా 100 అనే టైం అట, డిఫికల్ట్ టైంలో కూడా దేవుడు గాడ్ అట ఏం చేస్తాడట? ప్రొవిజన్ చేస్తాడట, మనకు సప్లై చేస్తాడట. ఎప్పుడు? ఈవెన్ నువ్వు కరువులో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అర్థమవుతుందండి? నీ కరువులో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో కూడా నువ్వు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 100. చూద్దాము
జెనసిస్ చాప్టర్ 26, ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరింతల ఫలము పొందెను. చూసారా అండి, ఒక రైతు పంట వేస్తే నూరింతల ఫలం వస్తుంది అని అంటాం, లేకపోతే 50% ఫలం వచ్చింది, లేకపోతే 50% పంట వచ్చింది. కానీ ఐజాక్ కరువులో కాటకంలో ఉండి కూడా పంట వేస్తే నూరింతల ఫలం వచ్చింది. దీనికి సింబలైజ్ ఏమని చెప్పాను? డివైన్ బ్లెస్సింగ్, సూపర్ న్యాచురల్ అబౌండెన్స్. సో దిస్ సింబల్, యెహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. సో దేవుడు ఆశీర్వదిస్తేనే గొప్పవాడవుతారండి. సో 4 మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనం, కొన్ని మంచి నీళ్లను పడెను, అవి మొలిచి పెరిగై పైరై 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలించెను. సో ఎప్పుడైతే మనిషి 100ంతలుగా ఫలిస్తాడో అప్పుడు కంప్లీట్ గా ఫలించినట్టండి. సో ఇక్కడ ఎవరైతే వాక్యాన్ని విని, ఎవరైతే శ్రద్ధగా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళందరూ కూడా 30ంతల నుంచి 60ంతలుగా, 60ంతల నుంచి 100ంతలుగా ఫలిస్తాడు. సో ఇక్కడ 100 అంటే 100% బ్లెస్సింగ్, 100% బ్లెస్సింగ్ అని ఇక్కడ రాయబడింది, 100ంతలుగాను. అందుకే 100ంతల ఆశీర్వాదం. చూసారండి 100 నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత గొప్పగా ఉందో బైబిల్ ప్రకారం. మనం కూడా గమనిస్తే అన్ని విషయాలలో 100% గానే మనము పరిగణిస్తాము. ఒక సంఘం గురించి కావచ్చు, మార్కులు తీసుకున్నా, లేకపోతే టైం గురించి తీసుకున్నా, కాలాల గురించి తీసుకున్నా, లేకపోతే ఏమన్నా బిజినెస్ పెట్టాను, ఈ రోజు నేను 1000 రూపీస్ పెట్టి బిజినెస్ పెట్టాను, సాయంత్రం వరకు నాకు 2000 వచ్చండి, 100% ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు. లేకపోతే 1500 వచ్చింది, 50% హ్యాపీ ప్రాఫిట్ వచ్చిందని చెప్పొచ్చు. నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాను, 100/100 వచ్చాను, ఫుల్ బై ఫుల్ మార్క్ వచ్చాయి. సో ఫుల్ బై ఫుల్ మార్క్ వచ్చినప్పుడే మనకి ఏమవుతుంది? హ్యాపీనెస్ ఉంటుంది. 99 మార్క్స్ వచ్చాయి అనుకోండి, హ్యాపీనెస్ ఉండదు. సో ఇప్పుడు హోల్ రిప్రజెంట్ 100 ఏమవుతుంది ఇక్కడ? ఫుల్ఫిల్నెస్, కమిట్మెంట్, ఈవెన్ కష్టాల్లో కూడా ఈ 100 నెంబర్ ఏంటిది? నెరవేరుస్తుంది, అన్ని వాగ్దానాలను నెరవేరుస్తుంది. అంటే ఇప్పుడు 100 నెంబర్ కి పవర్ ఉందా లేదా? ఎస్. అది మీరు విశ్వాసంతో, మనందరంతో ఈ 100 నెంబర్ ని విశ్వాసంతో పట్టుకొని 100 డేస్ బలంగా ప్రార్థించుకుందాం. చూద్దాము. సో యోషయ 65వ అధ్యాయం 20వ వచనం, లాస్ట్ వచనం ముగించేస్తున్నా. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలి వారందరూ బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోదురు. పాపాత్ముడైనను శాపగ్రస్తుడైన వాడును సహితము 100 సంవత్సరములు బ్రతుకును. చూసారా అండి, మనము నిండు నూరేళ్ల ఆయువు ఆయుష్ వచ్చును గాక అంటాం. వాడు ఎవరైనా పర్లేదు, మనం ఎవరైనా ఆశీర్వదించే ముందు ఎలా ఆశీర్వదిస్తాండి? నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, అంతేగాని 99 సంవత్సరాలు బ్రతకాలని ఎప్పుడైనా ఆశీర్వదించాము. 50 సంవత్సరాలే బ్రతకాలని సరే, వాళ్ళు 60 సంవత్సరాలు బ్రతకని, 70 సంవత్సరాలు బ్రతకని, 80 సంవత్సరాలు బ్రతకని, కానీ మనము 1000 ఇయర్స్ బతకాలని ఎప్పుడైనా ఆశీర్వదించాము. 500 ఇయర్స్ బతకాలని ఎప్పుడైనా ఆశీర్వదించాము. ఎన్ని సంవత్సరాలు బతకాలని ఆశీర్వదిస్తాం? 100. నిండు నూరేలాగు. నువ్వు 100 సంవత్సరాలు చల్లగా బతకాలరా. ఎందుకు 101 కూడా అడగరు? ఎందుకు 99 కూడా అన్నారు? నువ్వు 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి, నువ్వు 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలి, నువ్వు 100 సంవత్సరాలు నీకు ఆయువు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మంచిగా ఉండాలి, బ్రతకాలి. నువ్వు 100 సంవత్సరాలు, కొంతమంది అంటారు ఆయుష్ పోసుకొని బ్రతుకురా 100 సంవత్సరాలు అని. చూసారా అండి, ఆయుష్ను కూడా 1000 సంవత్సరాలు బతికినా, 2000 సంవత్సరాలు బతికినా కాదు, ఆయుష్ను కూడా మనము ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? 100 ఇయర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలముండని ముసలి వారందరూ బాలురు 100 సంవత్సరాలు వయస్సు గల వారై చనిపోవద్దురు. పాపాత్ముడైన శాపగ్రస్తుడైన సైతము 100 సంవత్సరాలు బ్రతుకుదును. సో దేవుడు ఇచ్చిన మనిషికి ఆయుష్ 100 సంవత్సరాలు అండి. 100 సంవత్సరాలు వాడు శాపగ్రస్తుడైనా గానీ, పాపాత్ముడైనా గానీ 100 సంవత్సరాలు బ్రతకాలి. కానీ ఇప్పుడు మనకు డిస్కౌంట్ వచ్చింది, 60 సంవత్సరాలు, ఇంకా డిస్కౌంట్ వస్తున్నాయి, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అలా 20%, 30% డిస్కౌంట్ వచ్చి మనిషి 60, 75కే వెళ్ళిపోతున్నాడు. ఎక్కువ అది కష్టం, అది అన్ని సంవత్సరాలు ఉండడం కూడా. డిస్కౌంట్ మీద డిస్కౌంట్ వస్తున్నాయి. సో నిండు నూరేళ్ళ ఆయువు అని కోరుకోవడంలో తప్పలేదు. సో 100 ఇస్ ఇట్స్ సింబలిక్. మంచి రిప్రజెంట్ నెంబర్స్ ఉన్నాయి. 100 లో గొప్ప గొప్ప మర్మాలు ఉన్నాయి యాజ్ పర్ ద బైబిల్. సో ప్రార్థనలు ఏకీభవించండి.
లార్డ్ జీసస్ అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు మాకు ఈ 100 నెంబర్ తెలుసు, కానీ దీని లోపల ఇంత లోతైన మర్మాలు ఉన్నాయని మాకు బయలుపరిచినందుకు పరిశుద్ధాత్మ దేవుడా మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం విన్నవారు, ఇంకా భవిష్యత్తులో ఈ వాక్యం ఎంతమంది అయితే వినబోతున్నారో వాళ్ళందరూ కూడా నూరింతలుగా ఫలించును గాక. నూరింతల శలము, నూరింతల ఆయువు, నూరింతల ఆశీర్వాదము, 100 నిండు నూరేళ్ల ఆయువు, ఆరోగ్యము, శక్తి, బలము, ధనము, ఐశ్వర్యము, సంతోషము, ఆనందము వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను. నూరింతల ఫలాలు వచ్చును గాక, నూరింతల శక్తి, నూరింతల బలము, నూరింతల విజయము, నూరింతల బలం, ఘనత, మహిమ అన్ని నూరింతలుగా వచ్చును కాక అని ప్రవచిస్తున్నాను. అయ్యా, ఈ నెలలో మాకు మీరు ఇచ్చిన వాగ్దానము నూరింతల ఆశీర్వాదము నాయన. ఈ రోజు నుంచి మేము ఈ విషయంలో నూరింతలుగా ఎదగాలి, దేవుల్లో కూడా నూరింతలుగా ఎదగాలి, వాక్యంలో నూరింతలుగా ఎదగాలి, ఆత్మలో నూరింతలుగా ఎదగాలి, వాక్యంలో నూరింతలుగా ఎదగాలి. అన్ని విషయాలలో ఆత్మలో వర్ధిల్లుతుండగా అన్ని విషయాలలో నూరింతలుగా ఫలించాలి, మేము నూరింతలుగా అభివృద్ధి చెందాలని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థాంక్యూ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.